హాయ్ అండి, వెల్కమ్ టు కవితా పోటీ. కావ్య మేడం వాళ్ళ పాప యూఎస్లో ఉంటుందండి. తన బ్లౌజులన్నీ కుట్టించారు. ఇది ఆన్లైన్లో తీసుకున్నారంట. సో ఆ సిల్వర్ బ్లౌజ్కి వీనెక్ పెట్టమన్నారు విత్ పఫ్స్తో. నేను హ్యాండ్స్కి ఏమో ట్రాన్స్పరెంట్ చేసి చిన్న పఫ్ ఇచ్చానండి. తను అన్ని బ్లౌజెస్కి పఫ్స్ కావాలన్నారు. బ్యాగ్ కూడా వీ ఇచ్చి బ్యాగ్ ఓపెన్ ఇచ్చానండి. నేను వీ ఇచ్చేసి హ్యాండ్స్కి ఏమో ట్రాన్స్పరెంట్ పెట్టేసాను, వితౌట్ లైనింగ్ పెట్టేసి చేసి చిన్నగా పఫ్ ఇచ్చాను అనమాట. ఇది కూడా ప్రిన్సెస్ మోడల్లోనే. ఈ కాంబినేషన్ అయితే నాకు కూడా నచ్చిందండి, చాలా బాగుంది. ఇంకొక శారీ వచ్చేసి మేడం శారీ అండి. బాటిల్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ అనమాట. సో నేనేం చేశానంటే మేడం అన్నారు ఇందులో వచ్చిన బ్లౌజ్ కూడా స్టిచ్ చేయమన్నారు. సో శారీకి కడ్డీ బార్డర్ చాలా పెద్దగా వచ్చిందండి, బార్డర్ కూడా. సో నేను ప్లేన్ తీసుకొని ఏం చేశానంటే కంప్యూటర్ వర్క్ చేశాను. బార్డర్ ఒకటే హైలైట్ ఉంది, బ్లౌజ్ మొత్తం ప్లెయిన్గా ఉండి చిన్న బూటీ ఉందని నేను బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ కంప్యూటర్ వర్క్లో ఇచ్చానమాట. అది కూడా ఏంటంటే బాటిల్ గ్రీన్ ఉన్న జరీతో ఆ బార్డర్ షేడ్ తీసుకొని నేను వర్క్ చేశానండి, బ్యాక్ ఫ్రంట్. ఇది కూడా ప్రిన్సెస్ మోడల్ విత్ కప్స్ పెట్టమన్నారు మేడం, ఫ్రంట్ కూడా. అండ్ హ్యాండ్స్ కూడా చూడండి వర్క్. ఈ వర్క్లో ఏంటంటే మనకు వాష్ చేసినా ఏం చేసినా ఏమీ ప్రాబ్లం కాదనమాట వర్క్లో. ఇదొక బ్లౌజ్ కూడా నేను వర్క్ చేసి ఇదొక బ్లౌజ్ పెట్టానమాట. శారీలో వచ్చిన బ్లౌజ్ని ఏం చేశానంటే నేను బోట్ నెక్ పెట్టేసాను మేడంకి, బ్యాక్ ఫ్రంట్ బోట్ పెట్టేసి బ్యాక్ ఓపెన్ జిప్ పెట్టానండి. ఇది కూడా నాకు మేడం అన్నారు చిన్న పఫ్స్ ఇవ్వమంటారు, ఎందుకంటే బార్డర్ మొత్తం టోటల్గా వచ్చింది కదా బిగ్గా, దానికి కూడా చిన్నగా పఫ్ ఇచ్చేసాను అనమాట. మేడంకి ఏంటంటే అన్ని పఫ్ ఉంటే నాకు చాలా బాగుంటాయి అన్నమాట. సో టోటల్ హైట్ చూడండి బార్డర్ కూడా. బ్లౌజ్కి హ్యాండ్స్ మొత్తము బార్డర్ వచ్చేసింది. నేనేం చేశానంటే టిష్యూ లాగా వచ్చింది కదా, ఆ చిన్న బార్డర్ తీసుకొని నేను ఇక్కడ నుండి ఇక్కడికి బ్యాక్లో ఓపెన్లో నేను దాన్ని అటాచ్ చేశాను అనమాట. పైన కూడా చిన్న బార్డర్ వచ్చింది కదా, చిప్ పెట్టేశాను. ఫ్రంట్ బ్యాక్ సేమ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, తనకి కూడా చాలా బాగా నచ్చింది. ఈ శారీకి 2 బ్లౌజెస్ అనమాట. శారీలో వచ్చిన బ్లౌజ్, ఇంకో బ్లౌజ్ నేను వర్క్ చేశాను అనమాట, కంప్యూటర్ వర్క్. అండ్ తర్వాత వచ్చేసండి మేడంది ఇంకొకటి జార్జెట్ శారీ అనమాట. సో నార్మల్గా కుట్టేసే కవిత పైపింగ్ వేసి అన్నారు. సో నార్మల్గా పైపింగ్ వేసి షార్ట్ హ్యాండ్ పెట్టాను అనమాట దీనికి. నేను ఇది ఏమంతగానో వర్క్ గురించి కూడా దీన్ని జార్జెట్ శారీ కదా అని జస్ట్ షార్ట్ హ్యాండ్ ఇచ్చేసి పైపింగ్ ఇచ్చేసి డోర్ ఇచ్చాను అనమాట. ఇది వచ్చేసి వాళ్ళ రిలేటివ్స్ అన్నారండి బ్లౌజ్. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్కే వర్క్ చేశాను అనమాట. శారీ కూడా చాలా బాగుంది. చిన్నగా బార్డర్ మాత్రం గ్రీన్ వచ్చింది, అది శారీలో వచ్చిన బ్లౌజే. సో కంప్యూటర్ వర్కే, కట్ వర్క్ చూడండి. వర్కర్ కూడా ఎంత నీట్గా వర్క్ చేశాడు కట్ వర్క్. అలా మిషన్కి కూడా అలానే వేయడం వల్ల వాళ్ళు కూడా అలానే తీశారు. సో ఈ బార్డర్కి ఏం చేశానంటే బార్డర్ అలానే ఉంచి అది చిన్నగా వర్క్ చేసి దీనికి అటాచ్ చేశాను అనమాట. కొంచెం హ్యాండ్కి కట్ వర్క్ వద్దన్నారు. సో నేను ఫ్రంట్ కూడా కట్ వర్క్ ఇచ్చాను అనమాట. గ్రీన్ కలరు ఇక్కడ బార్డర్లో ఉన్న గ్రీన్ మాత్రమే యూజ్ చేశాను, ఎందుకంటే పర్పుల్ పింక్ యూజ్ చేసుకుంటే అంత ఎలివేట్ అవ్వదు కాబట్టి నేను బార్డర్లో ఉన్న గ్రీన్ని ఫ్లవర్కి ఇచ్చేసి జరీతో వర్క్ చేశాను అనమాట. చూడండి ఇది కూడా ఎంత నీట్గా కనిపిస్తుంది వర్క్. బ్లౌజ్ హ్యాండ్ కూడా నాకు ఈ వర్క్ అయితే చాలా బాగా నచ్చిందండి. సారీ కాంబినేషన్కి కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొక చీర వచ్చి మేడందేనండి. నాకు ఈ చీర కూడా చాలా బాగుంది. ఎంత లైట్ వెయిట్ ఉందంటే శారీ కూడా సిల్వర్ బూటీ ఉన్న గోల్డ్ బూటీ వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా కడ్డీ బార్డర్ వచ్చింది. మేడం అన్నది శారీలో బ్లౌజ్ వచ్చేసింది, ఎందుకంటే శారీకి చూడండి బూటీస్ ఎలా వచ్చాయో, బ్లౌజ్ కూడా బూటీ వచ్చింది. దీనికి కూడా నేను పఫ్ ఇచ్చాను అనమాట. ఇది కూడా బూటీ చాలా నీట్గా వచ్చింది. దీనికి ఏం వర్క్ వద్దన్నారు, విత్ కప్స్తోనే కుట్టాను అనమాట. ఇది నార్మల్గా ప్రిన్సెస్ మోడల్ ఇచ్చేసి బ్యాక్ డీప్ పెట్టేసాము. తన బ్లౌజెస్ ఎలా ఉన్నాయి, నేను చేసిన వర్క్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.